మేయర్ కూడా రాజీనామా చేయాలంటున్నారు, దీని మీద ఏమంటారు? జరుగుతున్న పరిణామంలో అభివృద్ధి చెందాలన్న దాంట్లో గత 3 సంవత్సరాల నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీలు ఉన్నది. ఏం కాలేదని అర్థమైంది. ఒక్కొక్కరు అడిగితే చెప్తారు ఒక 50 లక్షల ఫండ్ కూడా రిలీజ్ కాలేదు. మా సహచర కార్పొరేటర్లందరూ మేము కార్పొరేటర్లుగానే పనిచేసినాం. ఇప్పుడు నవ్య భవ్య దివ్య తెలంగాణ అని చెప్పి, సరే మీరు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన ప్రాజెక్టులు ఇవాళ రేపు పేపర్ లేకుండా ఏది ఉంటలేదు కదా. ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ చూపెట్టమనండి, మేము చూపెడతాం. ఈ 4 నెలల్లో ఏం తెచ్చినాము ఏం చేసినాం అనేది. 4 నెలల్లో ఏదో అద్భుతాలు సృష్టించారు. 10 సంవత్సరాలు మీరు చేసిన దాంట్లో మీరు తెచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఏంది? ప్రజలకు మేలు కలిగే ప్రాజెక్ట్ ఏం తెచ్చిండ్రు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఏం తెచ్చిండ్రు? చూపెట్టండి. ఎవరైనా పేపర్ ముఖంగా చూపెట్టాల్సిందే. ఎవరికి తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఎక్కువ రోజులు నడవది. అందుకనే ప్రజలు తిరస్కరించింది అందరికి అర్థమైంది. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తుంటారు నిశ్చితంగా. ఇప్పుడు మేయర్ మీద అది మాట్లాడడం కూడా తప్పే. తను కూడా పనిచేయడానికి కొరకే ప్రభుత్వం. కాకతీయ కళాతోరణం దాదాపు 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ లోనే ఉంది. నిన్నటికి నిన్న కూడా ఒక సీఎం వచ్చి దాన్ని స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఓపెన్ చేయాలి కాళోజీ గారి జయంతి వరకు అన్నారు. అయ్యేటట్టు ఉందండి జయంతి వరకు? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇస్తుండో అది తప్పకుండా నెరవేరుస్తాను. మీరు కూడా చూస్తున్నారు. మన గత సీఎం లాగా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి, బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలని మాట్లాడి రాత్రి ఇక్కడ ఉండిపోయినట్టు కాదు. 100% కృతనిశ్చయంతో ప్రజాపాలన, అప్పుడు గడిల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలన కోరుకున్నారు ప్రజలు. అది చూడాలి. 4 నెలలకి 4 సంవత్సరాలు అయినట్టు లేనిపోని అంటే వాళ్ళు అధికారం కోల్పోయి తట్టుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడలేదు అనేది. దయచేసి సద్విమర్శ చేయండి. సోదరుడు ఇప్పటిదాకా చెప్పినట్టు మేము ఏం చేస్తానో దాంట్లో ఏమన్నా మీ సలహాలు ఉంటే ముందుకు పెట్టేటట్టు మీ సలహాలు చేయండి. అంతే తప్ప ప్రతిపక్షంలో మేము కూడా స్వపక్షంలో విపక్షంలాగా మేము అప్పుడు కూడా గత ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగిన ఎన్నో విషయాలు. కనీసం కార్పొరేటర్లను మున్సిపల్ మంత్రి దగ్గర తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా తీసుకుపోలేని పరిస్థితి, ఫోటో కూడా దిగలేని పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి నుంచి వెళ్ళి మంచి వాతావరణంలోకి వచ్చినాం. కేసీఆర్ నమ్మి మా మాజీ ఎమ్మెల్యేని నమ్మి మేము పోయినాం. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మళ్ళీ మాకు అంటే అక్కడ ఏం జరిగింది అనేది తీరుకునేసరికి మా టైం అయిపోయింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో 100% మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తప్పకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంటి కనబడట్లేదు, దాదాపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళట్లేదు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? మా ఎమ్మెల్యేల పనితీరు చూసి ఓర్వలేక వాళ్ళు నిత్యం ప్రజలలో ఉండుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజలను సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళతో ఉంటే ఓర్వలేక మంచి పేరు వస్తుంది, ప్రజలతో ఉంటానని చెప్పి గాలికి తిరుగుతాను అన్నారు. గాలికి తిరుగుతానట్టు పొద్దున లేస్తే పేపర్లో కనబడతా ఉంది. ప్రజలతో నిత్యం పొద్దున్న లేతే మా క్యాంప్ ఆఫీస్లో నిత్యం వందలాది వేలాది మంది ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళతో వండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఓరలేని పరిస్థితికి వాళ్ళు ఒక బురద జల్లే విషయం దాన్ని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు. రాష్ట్ర ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు చేసింది చేయగా వాళ్ళ కుటుంబానికే పరిమితం అయింది తప్ప ప్రజలకు చేసింది లేదు. ఇలా రాష్ట్రం అప్పుల కుప్ప చేసిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి ఇలా కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిండు. ఇలా కార్పొరేషన్ కుంటుబడ్డది, డివిజన్లో తిరగలేని పరిస్థితి ఉంది. ఇలా మా రేవంత్ రెడ్డి గారు 6-7 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్ 4 నెలల్లో ఇలా 5 ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చుకుంటూ ఇలా వరంగల్ను 2వ రాజధానిగా చేస్తామని ఒక కృతనిశ్చయంతో ఉంటే దాన్ని నిర్వీర్యం చేసి ప్రజలను పక్కదోవ పట్టి వాళ్ళ ఆలోచన విధానం చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే సూచన చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అది నిర్వీర్యం చేస్తాం. మేము నిత్యం ప్రజలలో ఉంటాం. మా ఎమ్మెల్యే కానీ మేము కానీ నిత్యం ప్రజల నుండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మేము అభివృద్ధిలో ముందుంటామని ఈ సందర్భంగా తెలుస్తుంది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా చూస్తున్నాం కాంగ్రెస్ లోకి వలసలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికి కూడా వరంగల్లో ఎమ్మెల్సీ అదేవిధంగా శాసన మండలి వైస్ చైర్మన్ కూడా వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీకేమైనా సమాచారం ఉందా? నేను 30 years నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నా. నేను కార్పొరేటర్గా కూడా పని చేసిన.
అన్ని ఎందుకు చేసినామంటే గరీబీ హటావ్ అని ఇందిరాగాంధీ చెప్పింది. ఆ మాట ఇప్పుడు వచ్చింది మనకు. రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి గరీబీ హటావ్ అని ఇప్పుడు కనిపిస్తుంది, మళ్ళా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బార్ షాపే ఓపెన్ చేసిండ్రు ఎక్కువ. ఇంకా ఏంటంటే गरीबों को हटाया इन्हें, गरीबी हटाओ नहीं करा, गरीबों को हटा के अपना अपना जो है अपना परसेंटेज के खातिर ये तोड़ना वो फोड़ना, ये बिल्डिंग बनाना, वो जेल सेंट्रल जेल ఎంత ఫేమస్ సెంట్రల్ జైల్ అది పర్సెంటేజ్ కోసమే ఆయన అట్లా. ఉందా ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైలు ఉందా? ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది మీకు తెలియదా? జైలు లేని దేశం నెదర్లాండ్. ఆ జైలు లేని జిల్లా వరంగల్ సెంట్రల్ జైలు. వరంగల్ సెంట్రల్ జైలు లేదు వరంగల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ లేని జిల్లా ఇదే మనది జిల్లా. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పోయింది కదా. ఎందుకు? పబ్లిక్ నేత అంటే పబ్లిక్ కోసం పని చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యంగ్ పిల్లలు కూడా అందరు వచ్చిండ్రు. కాంగ్రెస్ పడిపోయింది అప్పుడు, కానీ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయింది. ఎందుకు? పని చెయ్య వాళ్ళు కావాలి. పని కోసం ఎవరు యంగ్ వస్తారో వాళ్ళ కోసం పిల్లలందరూ జమ అయినరు. పార్టీ పడిపోయిన పార్టీకి లేపించిండ్రు. ఎందుకు? అరే మన ప్రజా కోసం వీళ్ళు వస్తున్నారు, ప్రజా కోసం పని చేస్తారు. ఇప్పుడు బతుకమ్మ ఆడి ఏం ఆడుతున్నారు? లోపల పోయిందా? వస్తుందా బయట? మరి ఆమె అంటే అందరు ఆడోళ్ళకి తీసుకోవాలి. ఫేక్ కేసులు పెట్టారు అన్ని. ఫేక్ ఏమయ్యా, ఒక చిన్న బాబుకి నువ్వు పెన్సిల్ తీసుకున్నావు అంటే చెంప మీద కొడతాడు. ఈ ఫేక్ కేసా ఇది? డబ్బులు అంతా జమ చేసుకొని ఫేక్ కేసా? అయితే ఇప్పుడు అందరు పోతారు ఇక ఫేక్ కేసులో. ఏ కేసులో కానీ ప్రజల్లో అయితే నమ్మకం మీద ఉన్నారు, మంచి హాయిగా బతుకుతారు అని నా ఆలోచన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.